ఏపీని గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హబ్గా మారుస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. అన్ని రంగాల్లో ఏపీని నెంబర్ 1 స్థానాల్లో నిలబెడతామని చెప్పారు. రాష్ట్రాన్ని డిజిటల్ రెవల్యూషన్ వైపు నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డ్రోన్ల టెక్నాలజీని సహాయ కార్యక్రమాల్లోనూ వినియోగిస్తున్నామని తెలిపారు. ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ భవిష్యత్తు టెక్నాలజీ అభివృద్ధికి వేదిక కానుందన్నారు. విశాఖ విఎంఆర్డీఏలో జరిగిన ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సుకు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ భవిష్యత్ టెక్నాలజీ అభివృద్ధికి వేదిక కానుందన్నారు. టెక్నాలజీ మాత్రమే కాదు, విజన్ కూడా ఎంతో ముఖ్యమని, అప్పుడే మనం అనుకునే లక్ష్యాల్ని సాధించగలమని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో స్వర్ణాంధ్ర 2047 వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్లో ఏపీ 9వ స్థానంలో ఉందని, 3వ స్థానానికి తీసుకువెళ్తామని మంత్రి ధీమాగా చెప్పారు. చిత్తూరు, తిరుపతి ఎలక్ట్రానిక్ హబ్గా తయారు చేస్తున్నామన్నారు. గోదావరి జిల్లాలో ఆక్వా పరిశ్రమపై ఫోకస్ చేస్తున్నామని, డ్రోన్ టెక్నాలజీపై దృష్టి పెట్టామన్నారు. విశాఖను ప్రపంచానికి డేటా సిటీగా తయారు చేస్తామని అన్నారు. 500 కోట్ల బడ్జెట్ స్టార్టప్ పరిశ్రమల కోసం కేటాయించామన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెడుతున్నామన్నారు. విద్యా సంస్థలను పరిశ్రమలతో అనుసంధానం చేస్తున్నాం. యువతలో స్కిల్స్ను పెంపొందిస్తున్నామని తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. Vision 2020 was crafted by our Chief Minister, Mr. Naidu, way back in the 90s, talking about the then combined state of Andhra Pradesh. Vision 2020 not just spoke about technology, it spoke about various sectors, fisheries, dairy, and so on and so forth. And it's actually amazing to see how that Vision 2020 turned out to be a reality. And I was lucky to be at the launch of Vision 2047. And our Home Minister, Anita Garu, is 1 year older than me. And both of us are sitting next to each other and thinking about how Vision 2020, we learnt about it in our school days. And now we are witnessing Vision 2047 being launched in front of our eyes. And if there's one thing that I can say under the leadership of Mr. Naidu, whatever he puts as a challenge, as a leader, he always delivers. And I'm sure under his leadership, we will deliver Vision 2047. In order for us to deliver on that vision, it's not just going to be about innovation. It's also going to be about how do we create future-ready job creators and job seekers. Andhra Pradesh is actively working to align its educational curriculum with the industry demands. We are bringing about a lot of reforms in the higher education, from the structure of the institution, the role of the regulatory bodies, to actually titans of the industries leading our government universities. And I'm really excited and looking forward to industry titans actually leading where the curriculum should go across all sectors and working with us to ensure that Andhra today, which is in 9th place in NIRF rankings, how do we bring it to the 3rd place? And how can we ensure that 2 of the government universities will be among the top 100 in the world in the next 5 years? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన నివాసంలో సుమారు 45 నిమిషాల పాటు సమావేశమై పలు రవాణా అంశాలపై చర్చించారు. పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి సహకారం కోరారు. దీనిపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ రాష్ట్ర రవాణా అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. న్యూఢిల్లీలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన నివాసంలో సుమారు 45 నిమిషాల పాటు సమావేశమై పలు రవాణా అంశాలపై చర్చించారు. రోడ్డు భద్రతా ప్రమాదాల నివారణలో భాగంగా కడప రాయచోటిలో 4 కిలోమీటర్ల టన్నెల్ ఏర్పాటుకు సర్వం సిద్ధం కాగా, ఇటీవల సమగ్ర నివేదిక కేంద్ర రవాణా బృందం సిద్ధం చేసిందని వివరించారు. 4 లైన్ల టన్నెల్ ఏర్పాటుకు అటవీ శాఖ అనుమతులు రాగానే పనులు చేపట్టేందుకు కేంద్రం ఆమోదం రూపంలో సహకారం అందివ్వాలని మంత్రి రాంప్రసాద్ కోరారు. అందులో భాగంగా రాయచోటిలో సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధుల ద్వారా రోడ్ల విస్తరణ, గ్రామాల, మండలాల కేంద్రాల మరియు జిల్లా హెడ్ క్వార్టర్స్ మధ్య మెరుగైన కనెక్టివిటీ సులువుతరం చేసేందుకు నిధులు మంజూరు చేయాలని, ఎన్హెచ్ నేషనల్ హైవేస్ లాజిక్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును ఆమోదించి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
కడప నుండి రాయచోటి వరకు 4 లైన్ల రహదారిని మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, రాజంపేట, రాయచోటి, కదిరి రహదారి రాష్ట్ర రహదారి నుండి జాతీయ రహదారిగా మెరుగుపరిచేందుకు శాఖాపరమైన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర మంత్రిని రవాణా శాఖ మంత్రి కోరారు. దీని పట్ల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ రాష్ట్ర రవాణా అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా వడివడిగా అడుగులు వేస్తోందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగనుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు అమలు చేస్తారని స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ ఎన్ఎస్ఎం స్కూల్ పక్కన ఆయిల్ మిల్ రోడ్డులో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు స్వయం ఉపాధి నిర్వహించుకునేందుకు బడ్డీ కొట్టు, తోపుడు బండి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతోందన్నారు. గత 5 ఏళ్లలో అభివృద్ధికి నోచుకొని ఆంధ్ర రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తోందన్నారు. వైసీపీ అసమర్థ పాలనకు ప్రజలు చరమగీతం పాడి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడమే నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఇస్తూ ఉండగా అమరావతికి కూడా పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా సీఎం చంద్రబాబు అమలు చేస్తారని స్పష్టం చేశారు. ప్రజలందరూ కూడా మరలా నారా చంద్రబాబు నాయుడు గారే మాకు కావాలి, ఆయన వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి కనీ విని ఎరగని రీతిలో మెజార్టీలు ఇచ్చి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు పోయినంత పరిస్థితి అయిపోయింది. ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 50,000 ఓట్లు మెజార్టీ రావడం అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ డిపాజిట్ పోయిన కింద లెక్కేసు. సాంకేతిక పరంగా డిపాజిట్ వచ్చి ఉండొచ్చు, కానీ 50,000 మెజార్టీ విజయవాడలో రావడం అంటే వాళ్ళకి డిపాజిట్లు పోయినట్టే లెక్క. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మోడీ గారు మన రాష్ట్రం యొక్క పరిస్థితులను అవగాహన చేసుకుని మరి రాజధానికి 30,000 కోట్లతో పాటు మరొక 2 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పనులు కోసం, అది రైలు డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే రైల్వే డివిజన్ అవ్వచ్చు, లేకపోతే ఇతర నిర్మాణాలు అవ్వచ్చు, 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజున శంకుస్థాపన జరుగుతూ ఉందంటే ఇది రాష్ట్రం స్వర్ణాంధ్ర వైపు నడుస్తూ ఉందని చెప్పడానికి, ఎదుటి వాళ్ళ యొక్క సాధక బాధలు తెలుసుకొని పేదవారి కడగడులు తీర్చే విధంగా ముందుకెళ్తున్నటువంటి ఈ మహామనిషికి మరొక్కసారి మనమందరం కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుందాం. అట్లాగే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మనకు అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ రోజున మోదీ గారు మన రాష్ట్రానికి వస్తున్నారు. ఆ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంటు అది కూడా ప్రైవేట్ పరం కాకుండా దానికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించుకునేందుకు ఇంటర్ తొలి ఏడాది పరీక్షలు పూర్తిగా తొలగించేలా ప్రతిపాదనలు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఇవన్నీ కేవలం ప్రతిపాదనలేనని, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తీసుకుని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇంటర్ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్లో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెడుతున్నామన్నారు. ఇప్పటికే 15 రాష్ట్రాలలో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను ఇంటర్లో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. సిలబస్ పాఠ్యపుస్తకాలను పూర్తిగా మార్చడంతో పాటు కొత్త సబ్జెక్టుల కాంబినేషన్లో మార్కుల విధానంలోనూ మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. అలాగే ఇంటర్నల్ మార్కుల విధానం ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. దీంతో నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సులభమవుతుందని వివరించారు. అదేవిధంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఇంటర్ తొలి ఏడాది పరీక్షలు పూర్తిగా తొలగించేలా ప్రతిపాదనలు తీసుకొచ్చినట్లు కృతికా శుక్లా వివరించారు. సంస్కరణల్లో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరాంతర పరీక్షల తొలగింపు ఉంటుందన్నారు. ఇంటర్ తొలి ఏడాది పరీక్షలు పూర్తిగా కళాశాలలే సొంతంగా నిర్వహించుకుంటాయన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలనే బోర్డు నిర్వహిస్తుందన్నారు. ఇవన్నీ కేవలం ప్రతిపాదనలేనని, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తీసుకుని అమలు చేస్తామని తెలిపారు. ఈ నెల 26లోగా సంస్కరణలపై సలహాలు, సూచనలు పంపాలన్నారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ప్రతిపాదిత సంస్కరణల వివరాలు అందుబాటులో ఉంటాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. 13 years నుంచి టెక్స్ట్ బుక్స్లో కానీ సిలబస్లో కానీ ఏం రివిజన్ జరగలేదు.
ఆర్ట్ సబ్జెక్ట్కి 2014-15లో జరిగింది. సో 10 years నుంచి దెర్ హ్యాస్ బీన్ నో రివిజన్ ఇన్ BIE ఇన్ ఆర్ట్ సబ్జెక్ట్స్. సిమిలర్లీ లాంగ్వేజెస్కి 2018-19లో రివిజన్ జరిగింది ఫర్ ఫస్ట్ ఇయర్. లాస్ట్ 5-6 years నుంచి ఏం రివిజన్ జరగలేదు. ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా 10th క్లాస్లో ఈ సంవత్సరం నుంచి NCERT బుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆటోమేటికలీ ఆ స్టూడెంట్స్కి స్మూత్ ట్రాన్సిషన్ ఇవ్వాలంటే NCERTతో మ్యాచ్ చేస్తూ దానికి తగ్గట్టుగా మనం కూడా BIE నుంచి ఫస్ట్ ఇయర్ బుక్స్ డిజైన్ చేసాము. దాంతోపాటు ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తారు, నీట్ JEE రాస్తారు. సో ఆ సిలబస్ కూడా పరిగణనలో తీసుకొని ఈ బుక్స్ ఇప్పుడు డిజైన్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ మోర్ దాన్ 15 states హ్యావ్ అడాప్టెడ్ NCERT బుక్స్. ఈ స్టేట్లో కూడా 2012, 13, 14, 15 ఎప్పుడు రివిజన్స్ జరిగినాయి. NCERTతో మ్యాచ్ చేస్తూ ఆ రకంగా బుక్స్ డిజైన్ చేసాము. BIE సిలబస్ని కొంచెం మాడిఫై చేసుకొని ఆ డేటా అప్డేట్ చేసుకొని NCERT బుక్లో ఉన్న చాప్టర్స్ మాడిఫై చేసుకొని న్యూ బుక్ దానికి డిజైన్ చేయడం జరిగింది ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. సో దిస్ రివైజ్ సిలబస్ అంతా BIE పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దీని మీద వీఆర్ ఇన్వైటింగ్ ఒపీనియన్ ఫ్రమ్ పబ్లిక్. చాలామంది MBIPC అడుగుతున్నారు, అంటే అది తీసుకుంటే వీ కెన్ అపేర్ ఫర్ బోత్ నీట్ అండ్ JEE. ఎక్కడ స్టూడెంట్కి ఇంక్లినేషన్ ఉంటే అక్కడ వెళ్తారు. సో ఇది అడ్రస్ చేయడానికి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ సెకండ్ సబ్జెక్ట్ యాజ్ ఎలెక్టివ్. ఓన్లీ థియరీ రోట్ లెర్నింగ్ కాకుండా వాళ్ళ అప్లికేషన్ ఇంగ్లీష్లో లిస్నింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ ఎక్కడ కూడా అసెస్మెంట్ జరగట్లేదు బోర్డులో. కాబట్టి ఈ ఇంటర్నల్ మార్క్స్ స్కీమ్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ప్రజలపై విద్యుత్ భారాలు తగ్గాలంటే అదానీ సంస్థతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవడం ద్వారానే సాధ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. 2 నెలల వ్యవధిలోనే 17,000 కోట్ల రూపాయల భారాలు మోపడం బాధాకరమన్నారు. స్మార్ట్ మీటర్లు, విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవడంతో పాటు సెకీ ఒప్పందాన్ని రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 2వ రోజు నిర్వహించిన బహిరంగ విచారణలో పాల్గొని డ్రాప్ ఛార్జీలను రద్దు చేయాలని సిపిఐ బృందం వినతిపత్రం అందజేసింది. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు, విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవడంతో పాటు సెకీ ఒప్పందాన్ని రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పి ఈ 6 నెలల్లోనే డ్రాప్ సర్వీసు ఛార్జీల పేరుతో 16,000 కోట్లు అదనపు భారం వేసిందన్నారు. ఇది చాలదన్నట్లు ఈ ఏడాదికి మరో 5,900 కోట్లు లోటు చూపిస్తోందని చెప్పారు. 1,750 కోట్లు లంచాలు తీసుకొని యూనిట్కు ₹2.49 కొనుగోలు చేసేందుకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే ఈ ప్రభుత్వం కనీసం విచారణ చేయటం లేదన్నారు. స్మార్ట్ మీటర్లు, విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవడంతో పాటు సెకీ ఒప్పందాన్ని రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదన్నారు. ఈఆర్సీ ఏనాడు ప్రజల ప్రయోజనాలు కాపాడలేదని, 1,000 కోట్లు ఖర్చు చేసి స్మార్ట్ మీటర్లు బిగించాలని ఎవరు కోరారని ప్రశ్నించారు. అసెంబ్లీలో అదానీ పేరు ప్రస్తావించేందుకే సీఎం భయపడుతున్నారని చెప్పారు. ఇవాళ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పడిన తర్వాత రాను రాను ప్రజలకు దీనిపైన నమ్మకం పోతూ ఉంది. ఎందుకంటే కన్జ్యూమర్ ఎవరైతే వినియోగదారుడు ఉన్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడడం కాకుండా వీరు మరింత ప్రజలపైన భారాలు మోపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మరొకటి కానే కాదు. నంబర్ 2 ఏమంటే ఇవాళ ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో వారు పదే భారాలు మోపుతూ ఉంటే దాన్ని వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ 5 నెలల కాలంలోనే 6,072 కోట్ల రూపాయలు ఒకసారి, 9,412 కోట్ల రూపాయలు ఒకసారి, 2 సార్లు మోపారు. ఈసారి 3వసారి మీకు ఉండదని చెప్తా ఉన్నారు. ఉండదని చెప్పినా సరే దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు కదా. కాబట్టి ఏమంటే ప్రజలపైన పదే భారాలు మోపుతూ ఉన్నారు. నంబర్ 1. నంబర్ 2 ఏమంటే ఏవైతే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఉన్నాయో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ వీళ్ళు చేసుకొని ఇవాళ ఏపీ జెన్కో వారు సక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేయకుండా ఇవాళ పెద్ద ఎత్తున దోచిపెడతా ఉన్నారు. వాళ్ళకి ఈవెన్ దోచిపెట్టడమే పనిగా పెట్టుకొని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అని చేసుకొని దానికి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు అనుమతించి ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులందరిపైన భారాలు మోపుతూ ఉన్నారు. దాన్ని కూడా వాళ్ళ దృష్టికి తేవడం జరిగింది.
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 2024 జనవరి నుంచి 2025 జనవరి మధ్య కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీ, మేయర్ అందరూ ప్రజల్లోకి వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి కార్పొరేటర్ తమ డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్లో మేయర్ రాయన భాగ్యలక్ష్మి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత ఏడాది కాలంలో నగరంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు, రోడ్లు, డ్రైన్స్ నిర్వహణ ప్రతిరోజు నిర్వహిస్తున్నామని చెప్పారు. నగరంలోని 64 డివిజన్లను మోడల్ డివిజన్స్గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. నగరంలో వినాయక చవితి, దసరా, భవానీ దీక్షల సమయంలో నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం శ్రమించి ఎక్కడా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారని, వీఎంసీ తరపున అన్ని రకాల వసతులు కల్పించామన్నారు. 64 డివిజన్లలో ట్రేడ్ లైసెన్సులు లేని వారికి మొబైల్ కోర్టు ద్వారా జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు. లైసెన్స్ లేని వాళ్ళకి ట్రేడ్ లైసెన్సులు ఒక మొబైల్ కోర్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడే మనం ఆ మొబైల్ కోర్టులోన పొద్దున్న 10:30 నుంచి ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు మొబైల్ కోర్టు అనేది మనం న్యాయమూర్తి దగ్గర ఈ ట్రేడ్ లైసెన్సులు లేని వాళ్ళకి మనం అక్కడ పెనాల్టీ వేయడం జరుగుతుంది. అది ఆఫీసర్లకు కూడా మనం తెలియజేయడం జరుగుతుంది. అలాగే కుక్కల నియంత్రణ కోసం మనం వ్యాక్సిన్ వేయించడం జరుగుతుంది. అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా మనం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చేయిస్తున్నాం. అలాగే మనకి కోతుల బాధ మనకి ఉంది. కొన్ని డివిజన్లోన కోతులు రావటము, ఆ డివిజన్ వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంది. అలాగే కోతుల నియంత్రణకు కూడా మనం అవి పట్టుకొని వాటిని తీసుకెళ్ళి ఏదైనా అడవుల్లోన వదిలే విధంగా మనం చర్యలు కూడా కార్పొరేషన్ నుంచి చేపట్టడం జరుగుతుంది. అలాగే మనకి ఏదైతే మనకి ఫ్లైఓవర్స్ ఉన్నాయో, కొన్ని ప్రధాన రహదారులు ఉన్నాయో వాటి క్లీనింగ్ కోసం మనము కొన్ని వెహికల్స్ అన్నది మనం ఉపయోగిస్తున్నాము. ఇది 69 కిలోమీటర్లు లిఫ్టర్ ఫ్రీ జోన్లోన పెట్టడం జరిగింది. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై సుమారు 15,000 కోట్ల రూపాయలకు పైగా కరెంట్ ఛార్జీలను ప్రభుత్వం పెంచడం బహు దుర్మార్గమని భారత ఐక్య యువజన సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ కాసాని గణేష్ బాబు ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ద్వారా తమ నిజాయితీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి 2వ రోజు నిర్వహించిన బహిరంగ విచారణలో పాల్గొని రాష్ట్ర ప్రజలపై ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రభుత్వం మోపుతున్న భారాలను వెంటనే ఉపసంహరించాలని భారత ఐక్య యువజన సమైక్య వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తోందని ఆరోపించారు. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు డ్రాప్ ఛార్జీల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై విపరీత భారాలు మోపటం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం పెంచుతున్న డ్రాప్ ఛార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. వేల కోట్ల రూపాయలు పైగా కరెంట్ ఛార్జీలను ప్రస్తుతం టీడీపీ నేతృత్వంలో ప్రభుత్వం పెంచడం ఇది దుర్మార్గమైన చర్యగా నేను తెలియజేసుకున్నాను. 2024 సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికలలో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విద్యుత్ ఛార్జీల మీద తీవ్రంగా విమర్శించడమే కాక జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ సైకోకు ప్రజల మీద ఆర్థిక భారాలు వేయడం తప్ప సంపదను సృష్టించడం ఏ విధమైన అవగాహన లేదు అని చంద్రబాబు నాయుడు గారు అనటం జరిగింది, విమర్శనం చేశారు. మరి ఈరోజు ఏరు దాటిన తర్వాత బోడి మల్లమ్మ అన్నట్టు ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై విపరీతమైన భారాలను మోపడం యుఐఎఫ్ఐగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దయచేసి అంతేకాకుండా విజయవాడ ఇంచిపేట 1 టౌన్ పరిధిలోని ఈ మధ్యకాలం జనరల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ లిమిటెడ్ విజయవాడ నోటీస్ యాజ్ పర్ క్లాస్ 1, 2, 3, 4 అని ఇలా వచ్చింది. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వచ్చారు, ఒకళ్ళిద్దరు, వాళ్ళకి ఐడెంటిటీ కార్డు లేదు. ఎవరో ఇద్దరు వచ్చారు, మేము విద్యుత్ సంస్థ నుండి వచ్చామన్నారు. చెప్పండి సార్ అన్న. డెవలప్మెంట్ ఛార్జెస్ అన్నారు, దానికి ఒక 4,000 వేశారు. డెవలప్మెంట్ ఛార్జెస్ ఏంటో మరి. అలాగే కాస్ట్ ఆఫ్ డిటిఆర్ 25/60/100 kVA 400 అన్నారు. సెక్యూరిటీ డిపాజిట్ అన్నారు 100 రూపాయలు అన్నారు. ఎల్టీ అప్లికేషన్ ఫీజు 100 అన్నారు. అలాగే సూపర్విజన్ ఛార్జెస్ అంట
ఈ మొత్తం కలిపి 4,500 మీరు 10 రోజుల కల్లా కట్టాలన్నారు. చంద్రబాబు మోడీ కోసం ఎదురు చూస్తుంటే ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోందన్నారు. తిరుపతి వేదికగా చంద్రబాబు సమక్షంలోనే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అన్నారని గుర్తు చేశారు. కానీ 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని బాబు అడిగారన్నారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే చేతలకు దిక్కులేదంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి సంజీవన లాంటి హోదా హామీని అందరూ కలిసి అటకెక్కించారని మండిపడ్డారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టలేదని, పారిశ్రామిక కారిడార్లు స్థాపన జరగలేదని విమర్శించారు. 10 ఏళ్లు దాటినా పోలవరం నుంచి చుక్క నీరు పారలేదన్నారు. కడప స్టీల్ కట్టలేదని, విశాఖ ఉక్కును రక్షించలేదని దుయ్యబట్టారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల్లో కనీసం 1,00,000 ఉద్యోగాలు కూడా రాష్ట్రానికి ఇచ్చింది లేదన్నారు. ఏపీ యూడబ్ల్యూజేఏ యూనియన్ ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతున్నాయని, కాబట్టి ప్రజల్లో ఆదరణ లభిస్తుందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి తెలిపారు. అత్యధిక సభ్యులు కలిగిన ఏపీ యూడబ్ల్యూజేకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఐవి సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నుకోవటం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏపీయూడబ్ల్యూజేఏ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. సోమసుందర్ బాబ్జీలు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరావు ఇచ్చేశారు. అధ్యక్ష పదవికి 3 నామినేషన్లు వచ్చాయని సభ్యులంతా కలిసి చర్చించుకొని ఐవి సుబ్బారావును రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఐవి సుబ్బారావుకు నియామక పత్రం అందజేశారు. అనంతరం తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 7 దశాబ్దాలుగా యూనియన్ విజయవంతంగా ముందుకు దూసుకు వెళ్తోందన్నారు. అత్యధిక సభ్యులు కలిగిన ఏపీయూడబ్ల్యూజేకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఐవి సుబ్బారావును ఏకగ్రీవంగా ఎన్నుకోవటం సంతోషంగా ఉందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ తెలిపారు. ఏపీయూడబ్ల్యూజేఏ యూనియన్ ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతున్నాయని, కాబట్టే అందరిలో మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఫిబ్రవరి, మార్చి మొదటి వారంలో పాండిచ్చేరిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గం జరగబోతోందని, అఖిల భారత నాయకత్వానికి కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఏపీయూడబ్ల్యూజేఏ యూనియన్ ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతుందని, కాబట్టి అందరిలో మంచి ఆదరణ లభిస్తోందని శ్రీనివాసరెడ్డి అన్నారు. మనం ఇతరులకు చెప్పటమే కాదు, మన సంఘాన్ని కూడా డెమోక్రటిక్గా నడిపించుకుంటూనే ఇవాళ దాదాపు 7 దశాబ్దాల చరిత్రతో ముందుకు వెళ్తుంది. ఈ డెమోక్రటిక్ ఫంక్షనింగ్ లేకపోయిన సంఘాల గురించి మీరు చూస్తున్నారు, ఎలా పనిచేస్తుంటాయో, ఏ రకంగా ఉంటాయో. నామినేషన్స్ పైనుంచో కింది నుంచో ఎక్కడి నుంచో నామినేషన్స్ జరుగుతాయి తప్ప, అలాగే రాష్ట్ర కౌన్సిల్ కూడా మొత్తము ఇక్కడున్న 26 జిల్లాల నుంచి ఎన్నికలు జరిగే ప్రక్రియ ప్రారంభమైంది. అది నెలాఖరుకో వచ్చే నెల ఫిబ్రవరి 1st వీక్లో పూర్తవుతుంది. దీని తర్వాత మార్చి మొదటి వారంలో పాండిచ్చేరిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గం జరగబోతున్నది. అందులో అఖిల భారత నాయకత్వానికి కూడా ఎన్నికల ప్రక్రియకు షెడ్యూల్ తయారవుతుంది. మన ఆర్గనైజేషన్స్ ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నాయి కాబట్టే ఆదరణ ఇంతకాలంగా కొనసాగటం అనేది జరుగుతుంది. చట్టసభల్లో లేని సమానత్వం కేవలం చట్టాల్లో మాత్రం నిర్ణయించాలనే చర్చ నిర్వహించడం ఎంతవరకు సమంజసమని చైతన్య మహిళా సంఘం కో కన్వీనర్ రాధ ప్రశ్నించారు. అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో 498 చట్టాన్ని రద్దు చేయాలని కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సమాజంలో లింగ సమానత్వ చట్టాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కోఆర్డినేటర్ రాధ మాట్లాడుతూ చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు లక్ష్మీ వర్ధంతి సందర్భంగా సమకాలీన పరిస్థితులపై అవగాహన సదస్సులు నిర్వహించారు. అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో 498A చట్టాన్ని రద్దు చేయాలని, లింగ సమానత్వ చట్టాలను తీసుకురావాలని ప్రచారం జరుగుతోందన్నారు. పితృస్వామ్య ఆదివాసీ అణచివేత సమాజంలో అందరికీ సమానమైన చట్టాలు లేవన్నారు. ఎస్సీ ఎస్టీ 498A చట్టాలు కూడా నిర్వీర్యం చేసిన సందర్భంగా పితృస్వామిక చట్టాలు తీసుకురావడం సబబు కాదని స్పష్టం చేశారు.
ఈసారి అతుల్ సుభాష్ ఆత్మహత్య నేపథ్యంలో 498ఏను రద్దు చేయాలనేసి, లింగ సమానత్వ జెండర్ ఈక్వాలిటీ చట్టాలు తీసుకురావాలనేసి పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడున్న పితృస్వామ్య సమాజము, దళిత ఆదివాసీ అణిచివేత సమాజంలో ఈ అందరికీ సమానమైన చట్టాలు ఇంకా లేవు. ఉన్న చట్టాలను కూడా నిర్వీర్యం చేస్తూ ఎస్సీ ఎస్టీ చట్టాలను కావచ్చు, 498A చట్టాలను కావచ్చు నిర్వీర్యం చేసిన ఈ సందర్భంలో ఇంకా స్వామిక స్వభావం గల చట్టాలను తీసుకురావడం ఎంతవరకు కరెక్టు అనే దాని టాపిక్ మీద మేము ఒక సెమినార్ లెక్క కండక్ట్ చేస్తున్నాము. దానికి ప్రజలందరూ కూడా ఆలోచించవలసిందిగా. అనంతరం చైతన్య మహిళా రాష్ట్ర కమిటీ సభ్యురాలు పద్మ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు పోలీస్ స్టేషన్కు వెళితే 498A కేసులు నమోదు చేయటం లేదని, కేవలం రాజకీయ అండదండలు ఉన్నవారికే చేస్తున్నారని విమర్శించారు. అలాంటి పరిస్థితిలో లింగ సమానత్వం పేరిట చట్టాలు రద్దు చేయటం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. పంచాయతీల్లో కూడా మహిళలకి రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్తున్నారు. అక్కడ కూడా 50% లేదు, ఎక్కడ కూడా 50% లేదు. చట్టసభల్లో 33% అని చెప్పి అది కూడా ఇవ్వలేదు. ఎక్కడ లేని 50% ఈ జెండర్ ఈక్వాలిటీలో ఇవ్వడాన్ని ఎంతవరకు సమంజసము? ఇంతవరకు 498A కూడా ఈరోజు కేసులు రిజిస్టర్ చేయడం లేదు. ఎంతమంది మహిళలు పోలీస్ స్టేషన్లకు వెళ్తే కేసులు నమోదు చేసుకోకుండా, కనీసం వాళ్ళ బాధ పట్టించుకోకుండా వెనుదిరిగిపోతున్నారు. ఈరోజు మహిళలు కేసు నమోదు చేయాలన్నా కూడా వాళ్ళకి రాజకీయ అండదండలు ఉండాలి. అట్లయితే మాత్రమే మహిళల కేసులు తీసుకుంటున్నారు. అలాంటి ఒక పరిస్థితులలో ఉన్న 498ని కూడా రద్దు చేసి జెండర్ సమానత్వం అని మాట్లాడడం అనేది చాలా అమానుషమైనటువంటి. విజయవాడ శివారు తాడిగడపలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఓ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. మృతురాలిని పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామవాసి రామిశెట్టి గంగా భువనేశ్వరిగా పోలీసులు తెలిపారు. విద్యార్థిని మృతితో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. నా కుమార్తెకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, తలనొప్పిగా అని హాస్పిటల్కు తీసుకువచ్చారని, ఉదయానికి మృతి చెందిందని సమాచారం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తలనొప్పి వస్తే మృతి చెందుతారా అంటూ ఆమె విలపించిన తీరు కన్నీళ్లు తెప్పించింది. అమరావతి బోన్సాయ్ సొసైటీ ఆధ్వర్యంలో బోన్సాయ్ మొక్కల పెంపకంపై రాజీవ్ గాంధీ పార్క్లో వర్క్షాప్ నిర్వహించారు. బోన్సాయ్ మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిపుణులు వివరించారు. ఈ సందర్భంగా అమరావతి బోన్సాయ్ సొసైటీ అధ్యక్షురాలు అమృత కుమార్ మాట్లాడుతూ తమ సొసైటీలో మొత్తం 45 మందిని సభ్యులుగా ఉన్నారన్నారు. బోన్సాయ్ మొక్కల పెంపకంపై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. బోన్సాయ్ అంటే ఏమిటి, ఎలా పెంచాలి, ఎలా నిర్వహించాలో వివరించామని చెప్పారు. బోన్సాయ్ మొక్కల పెంపకాన్ని ఒక అభిరుచిగా లేదా వృత్తిగా మలుచుకునేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. Bonsai lovers in Vijayawada, in and around Vijayawada, and ippadaaka we have around 80 people, and ee roju we are teaching them the very basic of bonsai, exactly what bonsai is, daniki ela penchali, daniki ela maintain cheyali, to create little awareness among people regarding bonsai, and they can take it up as a hobby or they can even take it up as a profession. So the whole idea of Amravati Bonsai Society is to develop bonsais and create awareness among people. అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్లో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ వారి పీఠాధిరోహణ పట్టాభిషేక మహోత్సవం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 8వ తేదీన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ద్వితీయ పీఠాధిపతిగా పీఠాధిరోహణ చేయనున్నారు. అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ వారి పీఠాధిరోహణ పట్టాభిషేక మహోత్సవం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పట్టాభిషేక మహోత్సవానికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు 1 టౌన్ బ్రాహ్మణ వీధి వాసవి అన్నసత్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆహ్వాన పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 4000 సంవత్సరాల క్రితం పెనుగొండ క్షేత్రంలో జన్మించారని చెప్పారు. శాంతియుతంగా ధర్మ పరిపాలన చేసిన మహాత్యాగమూర్తి అని పేర్కొన్నారు. 102 ఆర్యవయస దంపతులకు మోక్షాన్ని ప్రసాదించిన దేవత అని తెలిపారు. ఆమె కన్యగానే ఉండాలని ఆత్మత్యాగం చేసుకున్నారని చెప్పారు. కన్యకా స్వరూపిణి కాబట్టి వాసవి కన్యకా పరమేశ్వరిగా అమ్మవారి అవతారం వచ్చిందని, అమ్మవారు ఆవిర్భవించి ఆత్మార్పణం చేసుకున్న క్షేత్రమైన పెనుగొండ క్షేత్రానికి పూర్వం స్వామి కృష్ణానంద పీఠాధిపతి అయ్యారని, ఇటీవల కాలంలో బ్రహ్మలీనం అయ్యారని చెప్పారు. వారి స్థానంలో తనను పీఠాధీశులుగా ఫిబ్రవరి 8న పీఠాధిరోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శాంతియుతముగా ధర్మ పరిపాలన చేసిన మహాత్యాగమూర్తి 102 ఆర్యవైశ్య దంపతులకు మోక్షాన్ని ప్రసాదించిన దేవత ఆ తల్లి. పరపురుషుడు ఏ యొక్క పురుషుడు అమ్మని మోహించకూడదని చెప్పని ఆవిడ ఆత్మత్యాగం చేసుకున్నారు. నేను కన్యగానే ఉండాలి అని. ఆ తల్లి కన్యకా స్వరూపిణి కాబట్టి వాసవి కన్యకా పరమేశ్వరిగా అమ్మ యొక్క అవతారం వచ్చింది. అమ్మ ఆవిర్భవించి ఆత్మర్పణ చేసుకున్న క్షేత్రమైన పెనుగొండ క్షేత్రానికి పూర్వము స్వామి కృష్ణానందపురి స్వాముల వారు పీఠాధీశ్వరులుగా ఉన్నారు. వారు ఇటీవల కాలంలో బ్రహ్మలీనమయ్యారు. వారి స్థానంలో మరలా మమ్మల్ని పీఠాధీశ్వరులుగా ఫిబ్రవరి 8వ తారీఖు శనివారము మాఘశుద్ధ ఏకాదశి నాడు పీఠాధిరోహణ కార్యక్రమం చేస్తున్నాము. అనంతరం ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ పెనుగొండ క్షేత్రంలో ఫిబ్రవరి 8వ తేదీన జరగనున్న శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి పీఠాధిరోహణ పట్టాభిషేక మహోత్సవానికి ఆర్యవైశ్యులందరూ రావాలని కోరారు. వాసవి మాత ఆతర్పణ దినమైనటువంటి ఈ నెల 31 రోజున అధికారికంగా ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే ఫిబ్రవరి నెల 8వ తారీఖున ఈ పెనుగొండ క్షేత్రంలో ఈ బాలస్వామి గారిని పీఠాధిపతిగా చేయటం జరుగుతుంది. ఆ రోజున పెద్ద ఎత్తున మనమంతా పాల్గొని చలో పెనుగొండ ఫిబ్రవరి 8వ తారీఖు అందరూ కూడా మన యొక్క ఆర్యవైశ్యుల యొక్క కుల దైవం అయిన శ్రీ వాసవి మాత పుట్టిన దేవాలయం అది. అక్కడికి ఆ యొక్క దేవాలయానికి పీఠాధిపతిగా బాలస్వామి గారు ఆ రోజు పట్టాభిషేకం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆర్యవైశ్యులందరూ కూడా ప్రత్యేకంగా ఆ రోజు పెనుగొండ రావాల్సిందిగా కోరుకుంటూ, మరి భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎట్లానో ఆ దేశంలో ఉన్న ఆర్యవైశ్యులందరికీ కూడా ఈ యొక్క వాసవి మాత పీఠానికి ఈ బాలస్వామీజీ గారు మనకు అధిపతిగా పట్టాభిషేకం చేస్తారు. మానవ హక్కులకు భంగం కలిగిన ప్రతి చోట మానవ హక్కుల కమిషన్ సభ్యులు నిలబడాలని కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లం ప్రభాకరన్ తెలిపారు. పదవులు గుర్తింపు కార్డులు తీసుకుంటే సరిపోదని ప్రజలకు మనవంతు సహాయం చేయాలన్నారు. పేద ప్రజలకు వెన్నుదన్నుగా నిలవాలన్నారు. చిట్టినగర్ దుర్గా శ్రీరాములు వీధిలోని మానవ హక్కుల మిషన్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మానవ హక్కుల మిషన్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లం ప్రభాకరన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడుగా ఎన్నికైన సిహెచ్ ఫాల్గుణ కుమార్ నగరాధ్యక్షుడు కోల వందనంకు నియామక పత్రాలను అందజేశారు. ప్రజలకు న్యాయం చేసేందుకు నగరంలో ఒక కార్యాలయం ఏర్పాటుకు అనుమతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బెల్లం ప్రభాకరన్ మాట్లాడుతూ మానవ హక్కులకు భంగం కలిగిన ప్రతి చోట మానవ హక్కుల కమిషన్ సభ్యులు నిలబడాలని సూచించారు. పదవులు గుర్తింపు కార్డులు తీసుకుంటే సరిపోదని ప్రజలకు మనవంతు సహాయం చేయాలన్నారు. పేద ప్రజలకు వెన్నుదన్నుగా నిలవాలన్నారు. కేవలం ఐడి కార్డులు మరి అధికారాలు తీసుకున్నంత మాత్రానే పని అయిపోలేదండి. మన మీద చాలా భారం ఉంది. ఈ భారం అంతా సంక్షేమము, మరి ఉపాధి కల్పన, తర్వాత ఎక్కడైతే మానవునికి హక్కులకు భంగం కలిగిందో ఈ హక్కులకు భంగం కలిగిన ప్రతి చోట కూడా మనం నిలబడి మనవంతు సహాయం చేయాలి. కేవలం సహాయం చేయడమే కాకుండా వారికి ఎన్నుదన్నుగా ఉండి మరి వారి యొక్క దిగజారుతున్నటువంటి జీవితాలను నిలబెట్టాలని. అనంతరం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సిహెచ్ ఫాల్గుణ కుమార్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచి ప్రజలకు సేవ చేయాలనే ఆశ ఉండేదని అన్నారు. తాను వ్యాపారం చేసుకుంటూ హ్యూమన్ రైట్స్ మిషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తానన్నారు. తనకున్న 2 ఏళ్ల పదవీ కాలంలో ప్రజలకు అండగా నిలబడుతూ వారికి సేవ చేస్తానన్నారు. నేను ఈ హ్యూమన్ రైట్స్ మిషన్లో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం నాకు చిన్నప్పటి నుంచి సేవ చేయాలని ఒక ఆశ ఉండేది. నేను ఈ బిజినెస్ చేసుకుంటూ ఈ హ్యూమన్ రైట్స్ మిషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకు అనుగుణంగా నాకు ఈ హ్యూమన్ రైట్స్ ప్లాట్ఫామ్ దొరికింది. నాకు ఇచ్చిన ఈ 2 సంవత్సరాల్లో నాకు ఇచ్చిన అవకాశాన్ని అనేక సేవా కార్యక్రమాల ద్వారా నేను నా ఎన్టీఆర్ డిస్టిక్లో ఉన్న హ్యూమన్ రైట్స్ మిషన్ సభ్యులందరినీ కలుపుకొని సేవ చేయాలని హ్యూమన్ రైట్స్ మిషన్లోకి జాయిన్ అవ్వడం జరిగింది. అనంతరం మానవ హక్కుల కమిషన్ సభ్యులు మాట్లాడుతూ విజయవాడలో తమకు కార్యాలయం లేకపోయినా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. కార్యాలయం అనుమతి రావడంతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పేద ప్రజలకు న్యాయం జరిగేలా వారి హక్కులు కాపాడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఫ్యామిలీ సర్టిఫికేట్లు కొంతమందికి రావండి. అలాంటి వారికి కానివ్వండి అనేక కార్యక్రమాలు ఏదైతే ప్రజలు లేదా పేదవారు బాధపడుతున్నారో అటువంటి కార్యక్రమాల్లో మేము ముందుగా ఉండి మేము ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి ఈ రోజున నాకు గతంలో నేను ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా చేశానండి. అలాగే ఆ సేవలను గుర్తించి ఈ రోజున హ్యూమన్ రైట్స్ వారు మహేంద్ర శర్మ గారు అలాగే కేజీ బాలకృష్ణ గారు వారి ఆధ్వర్యంలో నాకు స్టేటు మీడియా సెక్రటరీగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.